లాజరు చనిపోయి బాగోలేదని తెలిసినా వెళ్ళలేదు, చనిపోయాడని తెలిసినా వెళ్ళలేదు. అంటే నేను అంటాను, నాకు అర్థమైనంత మట్టుకి దాని యొక్క ఆలోచన ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు కొన్ని పర్యాయాలు మన జీవితాల్లో కావాలనే కొన్ని పర్యాయాలు ఆలస్యము చేస్తారు. ఇక్కడ కూర్చున్న వారిలో, వాక్యాన్ని వినేవారిలో ఎవరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు, ఎవరు ఏ ఆశతో ఉన్నారో నాకు తెలియదు, ఎవరు ఏ కోరికతో ఉన్నారో నాకు తెలియదు. మీ ఆలోచనలు, మీ తలంపులు, మీ కోరికలు, మీ ఆశయాలు నాకు తెలియదు. మీరు దేనికోసం ప్రార్థన చేస్తున్నారు నాకు తెలియదు. కానీ మీరు ప్రార్థన చేసే వాటిలో కొన్ని పర్యాయాలు ఆలస్యం అవ్వచ్చు. సంతానం కలగడం ఆలస్యం అవ్వచ్చు, అప్పులు తీరడం ఆలస్యం అవ్వచ్చు, ఇల్లు ఆలస్యం అవ్వచ్చు, కొనాలనుకున్న వాహనం ఆలస్యం అవ్వచ్చు, రావాల్సిన జాబ్ ఆలస్యం కావచ్చు, అవ్వాల్సిన వివాహము ఆలస్యం కావచ్చు, పరీక్షల ఉత్తీర్ణత ఆలస్యం కావచ్చు, లేకపోతే మరొకటి ప్రమోషన్స్ ఆలస్యం అవ్వచ్చు, లేదా మరొకటి. మీరు దేనికోసం ఎదురు చూస్తూ ప్రార్థన చేస్తున్నారో నాకు తెలియదు. కానీ మీ జీవితాల్లో ఆలస్యం అనేటువంటిది కొన్ని పర్యాయాలు ప్రస్ఫుటంగా కనబడుతుంది, చాలా క్లియర్గా కనబడుతూ ఉంటుంది. అప్పుడు అనిపిస్తూ ఉంటుంది, దేవుడు నా జీవితంలో ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు. కొంత పర్యాలు అనిపిస్తూ ఉంటుంది, ఇది ఆలస్యం కాదేమో, ఇది దేవుని యొక్క నిర్లక్ష్యమేమో అనిపిస్తుంది. కొన్ని పర్యాలు అనిపిస్తుంది, ఇది దేవుడు నన్ను విడనాడాడేమో, దేవుడు నన్ను విడిచిపెట్టాడేమో, నా భక్తి దేవునికి నచ్చలేదేమో, నా స్థితి దేవుని నచ్చలేదేమో, నా ప్రార్థన దేవుడు అంగీకరించలేదేమో, నేను దేవునికి అంగీకారం యోగ్యంగా లేనేమో, లేదా దేవుడు అశక్తిమంతుడైపోయాడేమో, లేదా దేవుడు కార్యం నా జీవితంలో చేయడేమో అనేటువంటి అనేకమైనటువంటి ఆలోచనలు మన జీవితంలోనికి తారసపడతా ఉంటాయి. కానీ కొన్ని పర్యాయాలు దేవుడు కావాలని ఆలస్యము చేస్తాడు. ఆయన చేసినటువంటి ఆలస్యం ఎప్పుడు కూడా ఆయన మన ఎడల చూపించిన నిర్లక్ష్యం కాదు, ఆయన చేసిన ఆలస్యము అలక్ష్యము కాదు, ఆయన చేసినటువంటి ఆలస్యము మనల్ని విడనాడుట కాదు. ఆయన ఆలస్యం వెనకాల ఆయన చిత్తము, ఆయన ఆలోచన, ఆయన ఉద్దేశము, ఆయన యొక్క దయ దాచబడి ఉన్నది. యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనంలో ఒక చక్కటి మాట రాయబడుతుంటుంది. చూడండి, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 18వ వచనం చదవండి. కావున మీ యందు దయ చూపవలనని యెహోవా ఆలస్యం చేయుచున్నాడు. దేవునికి స్తోత్రం. ఆలస్యం దేవుడు చేస్తున్నాడట. అక్కడ అంటున్నాడు, యెహోవా ఆలస్యం చేస్తున్నాడు. ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే మీ మీద దయ చూపించాలని ఆలస్యం చేస్తున్నాడు, మీ ఎడల గొప్ప కార్యం జరిగించాలని ఆయన ఆలస్యం చేస్తూ ఉన్నాడు. నాకు అర్థమైన రీతిలో నేను ఆలోచన చేస్తే, ప్రభువు ఒకరి జీవితంలో ఆశీర్వాదాన్ని ఎందుకు ఆలస్యం చేస్తాడు, మనం ప్రార్థించింది ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తాడు, మనం కోరుకున్నది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడు, నువ్వు ఆశించింది దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడో 4 విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. గబగబా చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఆయన ఆలస్యం చేస్తాడు కొన్నిసార్లు. ఎందుకు ఆలస్యం చేస్తాడో చెప్తాను. ఒకటి, మన జీవితంలో ఒక మహా అద్భుతమైన దేవుని శక్తిని మనం రుచి చూడడానికి ఆయన ఆలస్యము చేస్తాడు. మీకు బాగా అర్థమవుతుందని చెప్తాను, చూడండి. బాగు చేసినటువంటి స్వస్థత, అంటే అనారోగ్యాన్ని బాగు చేసినటువంటి స్వస్థత కార్యము ఆనందంగా ఉంటుందా? చనిపోయిన బ్రతికించింది ఆనందంగా ఉంటుందా? ఏది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుందండి? చనిపోయి బ్రతికించింది ఎక్కువ ఆనందాన్ని ఇస్తుంది. అంటే మన జీవితంలో ఒక ఉన్నతమైన ఆనందాన్ని, ఒక ఉన్నతమైనటువంటి దైవ శక్తి యొక్క రుచిని ఆయన మనకు అందించడానికి ఆయన కొన్ని పర్యాయాలు ఆలస్యము చేస్తాడు. రెండవది, ఆయన ఎందుకు ఆలస్యం చేస్తాడంటే ఆయన శక్తిని మన ద్వారా లోకానికి కనుపరచడానికి ఆలస్యం చేస్తాడు. నా మాట మీకు అర్థమవుతుంది.
అంటే మన జీవితంలో దేవుడు ఒక కార్యం చేయటం ద్వారా లోకానికి తెలుస్తుంది, వీళ్ళ దేవుడు, వీరు ఆరాధించుతున్న దేవుడు, వీరు నమ్మినటువంటి దేవుడు ఇలాంటి కార్యాలను కూడా చేయగలడు అని లోకం తెలుసుకోవడానికి దేవుడు కొన్ని పర్యాయాలు మన జీవితంలో ఆశీర్వాదాలు, అద్భుత కార్యాలు ఆలస్యంగా జరిగిస్తాడు. మీకు మంచి మాట చెబుతాను. అబ్రహామును నేటి వరకు కూడా మన విశ్వాసులకు తండ్రిగాను, మన విశ్వాసానికి ఒక సాదృశ్యంగాను, మన విశ్వాసాన్ని బలపరుచుకోవడానికి ఒక మార్గదర్శకుడిగాను అబ్రహామును చూస్తున్నాం. కారణం ఏంటి? అబ్రహాము జీవితంలో 100 సంవత్సరాల అప్పుడు అద్భుతం జరిగింది. అంటే తన యవన కాలంలో ఉండవలసినటువంటి శరీరము ఉడిగిపోయిన తర్వాత, తన శరీర ధర్మాలు నిలిచిపోయిన తర్వాత అబ్రహాము శారాల యొక్క శక్తిని దేవుడు పునరుజ్జీవింపచేసి, పునరుశక్తిని అనుగ్రహించి, తిరిగి పునరుద్ధాన శక్తినిచ్చి, లేక పునరుజ్జీవ శక్తినిచ్చి, తిరిగి యవన శక్తినిచ్చి 100 సంవత్సరాలప్పుడు కూడా జరగనటువంటి కార్యము, జరగలేనటువంటి కార్యము, అంతకుముందు ఎప్పుడు జరగనటువంటి కార్యము అబ్రహాము ద్వారా దేవుడు జరిగించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేనంటాను, అంటే మన జీవితంలో ఒక అద్భుతం జరగటం ద్వారా ఆయన నామము మహిమపరచబడాలి, ఆయన నామము ఘనపరచబడాలి, ఆయన యొక్క నామము సమాజంలో ఉన్నతం చేయబడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎంత శక్తిమంతుడు, ఆయన ఎంత బలవంతుడు, సమాజంలో ఆయన తను కనపరుచుకోవడానికి మన జీవితంలో కొన్నిసార్లు ఆయన కోసం అట్టే పెట్టుకుంటాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. రెండవది, ఇక మూడవది నేను జ్ఞాపకం చేస్తాను. కొన్ని పర్యాయాలు మన జీవితాలు ఆలస్యం చేయడానికి గల కారణం ఏంటంటే, మనం అడిగినట్టునే ఇస్తే, అడిగిన వెంటనే ఇస్తే దానివల్ల ఏదో నష్టాలు ఉండొచ్చు, దానివల్ల ఏదో ఇబ్బందులు కలగవచ్చు. అటువంటిప్పుడు ఆ కలిగేటువంటి ఇబ్బందులు మరలా మనకి కలగకుండా, మనం శ్రమల పాలు కాకుండా, మనం కష్టాల పాలు కాకుండా ఆయన ఆశీర్వాదము సమాధానకరమైనదిగా మనం కలిగించడం కోసం దేవుడు మన జీవితాల్లో అడిగింది ఇవ్వడానికి ఆలస్యము చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాడు. హల్లెలూయా. హల్లెలూయా. ఇక నాలుగవది మనం చూస్తే, నిన్ను దేవుని కొరకు ఒక బలమైన సాధనంగా, బలమైన సాక్షిగా దేవుడు వాడుకోవడానికి ఆలస్యము చేస్తాడు. నమ్మిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. ఆలస్యం అనేటప్పుడు మీకు మంచి మాట చెప్తాను. బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువుల వారు మరణం నుండి బ్రతికించిన వాళ్ళు 3 ఉన్నారు. ఎవరెవరు? లాజరు, రెండవది నాయీను విధవరాలు కుమారుడు, మూడవది ఎవరో కుమార్తె అమ్మా యాయీరు కుమార్తె. నాయీను విధవరాలు కుమారుడు, యాయీరు కుమార్తె, లాజర్. ఈ 3 దేవుడు చనిపోయిన తర్వాత బ్రతికించాడు. మీకు విషయం చెప్తారు. యాయీరు కుమార్తె బ్రతికినప్పుడు ఆ సాక్ష్యము సమాజంలో పెద్ద ప్రభావాన్ని తీసుకురాలేదు. నాయీను విధవరాలు కుమారుడు చనిపోయి బ్రతికినప్పుడు ఆ సాక్ష్యము సమాజంలో పెద్ద ప్రభావాన్ని తీసుకురాలేదు. కానీ లాజరు చనిపోయి బ్రతికినప్పుడు సమాజంలో గొప్ప ప్రభావం, గొప్ప ఉద్యమం వచ్చేసింది. చూడండి 12వ అధ్యాయం, యోహాను సువార్త 12వ అధ్యాయం 9వ వచనం. ఆయన అక్కడ ఉన్నాడని తెలుసుకొని యేసును చూచుటకు మాత్రమే గాక మృతులలో నుండి ఆయన లేపిన లాజరును కూడా చూడవచ్చింది. ఆమేన్. హల్లెలూయా. జనాలు యేసు ప్రభువును చూడడానికే కాదట, ఎవరు కూడా చూడడానికి వచ్చేవారు? లాజరును చూడడానికి కూడా వచ్చారు. జాగ్రత్తగా వినాలి. లాజరును చూడడానికి కూడా వచ్చారు. అంటే లాజరు జీవితంలో లాజరును దేవుడు బ్రతికించడం ద్వారా లాజరు అనేక మందికి సాక్షాత్కంగా ఉండగలిగాడు. దేవునికి స్తోత్రం. అనేక మందికి దేవుని యొక్క సాక్షిగా నిలబడగలిగాడు. అనేక మంది లాజరును చూడడానికి వచ్చారంట. చూసిన వారు అనేక మంది, అక్కడ రాస్తున్నారు చూడండి, అతనిని బట్టి, ఎవరిని బట్టి? లాజరుని బట్టి యూదులలో అనేకులు తమ వారిని విడిచి యేసునందు విశ్వాసం ఉంచారు. దేవునికి స్తోత్రం చెప్తా. హల్లెలూయా. ఎలాగట? యాయీరు కుమార్తె గురించి ఈ మాట రాయలేదు. తర్వాత నాయీను విధవరాలు కుమారుడు గురించి మాట రాయలేదు. కానీ లాజరు గురించి రాస్తున్నాడు. లాజరు యొక్క సాక్ష్యము వలన
అనేక మంది యేసునందు విశ్వాసముంచటం ప్రారంభించారు. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. నేనంటాను, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదం ఎందుకు ఆలస్యం చేస్తున్నాడంటే, దేవుడు మన జీవితంలో ఆశీర్వాదాన్ని దేవుడు ఎందుకు ఆలస్యంగా ఇస్తున్నాడంటే, మన ప్రార్థన ఎందుకు ఆలస్యంగా పెట్టినాడంటే, మన జీవితంలో మనం ఇంకా కఠినమైన పరిస్థితులకు వెళ్తే ఆ సాక్ష్యాన్ని దేవుడు బలంగా వాడుకోవటం కోసం, నిన్ను ఒక బలమైన సాధనంగా వాడుకోవటం కోసం. నమ్మిన దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చచ్చిపోయి గంట అయిన యాయూరు కుమార్తెను దేవుడు బ్రతికించాడు. అది పెద్ద ఎఫెక్ట్ లేదు. చనిపోయిన ఒక గంటల్లో బయటకు తీసుకొస్తున్న నాయన వెధవరాలు కుమారుడు బ్రతికించాడు. అది ఎఫెక్ట్ లేదు. కానీ కుళ్ళిపోయిన సరైన బ్రతికించాడు లాజరు. దేవునికి స్తోత్రం. ఆ లాజరు సమాజంలో ఒక బలమైన సాక్ష్యంగా ఉన్నాడు. నేనంటాను, ఈరోజు దేవుని చేతిలో నేను ఒక బలమైన సాధనంగా, నీ సాక్ష్యాన్ని అనేక మందికి సాధనంగా, అనేక మందిని ఉజ్జీవింప చేయడానికి, అనేక మందిని తిరిగి బ్రతికించడానికి, అనేక మందిని తిరిగి వెలిగించడానికి దేవుడు నీ సాక్ష్యాన్ని ఒక సాధనంగా వాడుకోవడానికి నీ జీవితంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఆలస్యం చేస్తున్నాడు. అర్థమైతే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఒకసారి మీకు విషయం చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఒకవేళ మన జీవితంలో శ్రమ యొక్క విలువ తెలిస్తేనే శ్రమలో జరిగిన అద్భుతం యొక్క విలువ తెలుస్తుంది. నా మాట మీకు అర్థమైంది అనుకుంటాను. మనకెదురయ్యే శ్రమ విలువ ఏంటో తెలిస్తే, మన పడే కష్టం యొక్క విలువ ఏంటో తెలిస్తే, ఆ కష్టంలో ఉన్నటువంటి బాధ ఏంటో మనకు బాగా అర్థమైతే, ఆ కష్టాల్లో నుంచి దేవుడు బయటకు పడేయడానికి చేసిన అద్భుతం యొక్క విలువ తెలుస్తుంది. అర్థమైతే దేవునికి స్తోత్రం. అప్పుడు నువ్వు బలంగా సాధనంగా దేవునికి సాక్షిగా ఉపయోగపడగలుగుతావు. నమ్మునోళ్ళు దేవునికి స్తోత్రం. అంటే మన జీవితంలో శ్రమలో ఒక్కొక్కసారి దేవుడు అనుమతిస్తాడు. కారణం ఏంటంటే నేను ఒక సాధనంగా దేవుడు వాడుకోవడానికి. ఆమేన్. హల్లెలూయా. ఆలస్యం అవుతుండొచ్చు. నువ్వు ఏది చూస్తున్నావో, దేనికోసం ఎదురు చూస్తున్నావో, దేనికోసం ప్రార్థన చేస్తున్నావో నాకు తెలియదు. కానీ ఆలస్యం అవుతుందంటే దాని వెనకాల దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ, దేవుని యొక్క ప్రణాళిక దేవుడు దాచిపెట్టి రచించి సిద్ధంగా ఉన్నాడు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.